Hello friends. Next aspect, stranger to a consideration and stranger to contract. ఈ స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్నే మనం డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అని కూడా పిలుస్తాము. ఫస్ట్ స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ అంటే ఏంటో చూద్దాం. ఆల్రెడీ యాక్చువల్గా స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ అనేది మనం డిస్కస్ చేసాము. కన్సిడరేషన్ ఆస్పెక్ట్లో కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ద ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కన్సిడరేషను ఎవరి దగ్గర నుంచి మూవ్ అవ్వచ్చు అంటే ప్రామిసీ దగ్గర నుంచి మూవ్ అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఇంకెవరి దగ్గర నుంచి అయినా మూవ్ అవ్వచ్చు అనేది చూసాం. అక్కడ అది మనం స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ అంటాం. స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ ఈజ్ వ్యాలిడ్. సో కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. బట్ స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్కి సంబంధం లేనటువంటి పర్సన్ కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేయడానికి వీల్లేదు. జనరల్గా కాంట్రాక్ట్ని ఎవరు ఎన్ఫోర్స్ చేయగలుగుతారు, ఎవరు కోర్టును అప్రోచ్ అవ్వగలుగుతారు అంటే ఓన్లీ పార్టీస్ టు ద కాంట్రాక్ట్ కెన్ ఎన్ఫోర్స్ ద సేమ్. ఎవరైతే కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఎన్ఫోర్స్ చేయగలుగుతారు. సో కంప్లీట్గా స్ట్రేంజర్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరు కూడా ఎన్ఫోర్స్ చేయడానికి వీలేదు. స్ట్రేంజర్ ఇన్ ద సెన్స్ ఈజ్ నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్లో అతను పార్టీ కాదు. అతను మనం ఏమంటాం, స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బికి ఒక 20 lakhs బాకీ ఉన్నాడు. డెటార్, ఇతను క్రెడిటర్. ఏ తన హౌస్ని సికి అమ్మాడు. అమ్మి ఎంతకు అమ్మాడంటే 20 lakhsకి అమ్మాడు. సికి ఏం చెప్పాడంటే 20 lakhs నేను యాక్చువల్గా బాకీ ఉన్నాను, ఆ 20 lakhs బీకి ఇవ్వమని చెప్పాడు. దానికి సి కూడా ఒప్పుకున్నాడు. సో నేను బీకి 20 lakhs పే చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు బీకి 20 lakhs పే చేయకపోతే బి సి మీద సూట్ ఫైల్ చేయొచ్చా అంటే చేయడానికి వీల్లేదు. రీజన్ ఏంటి? కాంట్రాక్ట్ ఎంటర్ అయింది ఎవరెవరు, ఏ అండ్ సి. ఇక్కడ ఇవ్వాల్సింది అంటే ఎవరు సూట్ ఫైల్ చేయాల్సింది, సి బీకి ఇవ్వకపోతే ఏ అడగాలి కానీ బి అడగడానికి వీల్లేదు. సిన్స్ హీ ఈజ్ ద స్ట్రేంజర్. సో ఇతను స్ట్రేంజర్ కాబట్టి ఇతను అడగడానికి ఛాన్స్ ఉండదు. ఇస్ ఇట్ క్లియర్? ఓన్లీ పార్టీస్ టు ద కాంట్రాక్ట్ కెన్ ఎన్ఫోర్స్ ద సేమ్. కాంట్రాక్ట్లో ఉన్నటువంటి పార్టీస్ మాత్రమే ఎన్ఫోర్స్ చేయగలుగుతారు. దీనికి సంబంధించి ఇక్కడ మనకొక కేసు ఒకటి ఉంది. డున్లాప్ న్యూమాటిక్ టైర్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ సెల్ఫ్రిడ్జ్ కంపెనీ. ఈ కేసులో ఈ డున్లాప్ కంపెనీ వాడు టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ఇతను డ్యూ అండ్ కంపెనీ వాడితో ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాడు. డ్యూ అండ్ కంపెనీ. సో ఇతను ఏం చెప్పాడు అంటే, మేము ఇచ్చేటువంటి టైర్స్ ఒక ప్రైస్ చెప్పి ఈ ప్రైస్ కన్నా తగ్గించి అమ్మకూడదు. మీరు ఈ ప్రైస్ కన్నా తగ్గించి అమ్మితే ఒక్కొక్క టైర్కి 5 pounds చొప్పున కాంపన్సేషన్ పే చేయాలి అని చెప్పి వీళ్ళకి ఒక అగ్రిమెంట్ చెప్పారు. దానికి ఒప్పుకొని డ్యూ అండ్ కంపెనీ వాడు సైన్ చేశారు. సో నాట్ టు సెల్ ద టైర్స్ బిలో ద లిస్టెడ్ ప్రైస్. ఒక ప్రైస్ ఇచ్చి దానికన్నా తక్కువకి అమ్మకూడదు అని చెప్పి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాడు. డ్యూ అండ్ కంపెనీ వాడు సేమ్ టర్మ్స్తో సెల్ఫ్రిడ్జ్ కంపెనీ వాడితో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడు. వీడు కూడా అమౌంట్ చెప్పి దీనికన్నా తగ్గించి అమ్మకూడదు, అమ్మితే టైర్కి 5 pounds చొప్పున కాంపన్సేషన్ పే చేయాలి అని చెప్పాడు. వీడు కూడా ఒప్పుకొని కాంట్రాక్ట్లో సైన్ చేశాడు. సెల్ఫ్రిడ్జ్ కంపెనీ వాడు ఒక 2 టైర్స్ని లిస్టెడ్ ప్రైస్ కన్నా తగ్గించి అమ్మడం జరిగింది. ఎవరు అమ్మింది? సెల్ఫ్రిడ్జ్ కంపెనీ. ఈ విషయం తెలిసిన డన్లాప్ న్యూమాటిక్ టైర్ కంపెనీ వాడు సెల్ఫ్రిడ్జ్ కంపెనీ వాడి మీద సూట్ ఫైల్ చేశారు. 2 టైర్స్ అమ్మారు కాబట్టి కాంపన్సేషన్ పే చేయాలి. సో కోర్టు ఏం చెప్పింది, అసలు డన్లాప్ వాడికి ఈ సెల్ఫ్రిడ్జ్ కంపెనీ వాడికి కాంట్రాక్టే లేదు. కాంట్రాక్ట్ ఉన్నది ఎవరెవరికి? డన్లాప్ అండ్ డ్యూ అండ్ కంపెనీ, సెల్ఫ్రిడ్జ్ కంపెనీ. ఈ అగ్రిమెంట్ని ఎన్ఫోర్స్ చేయాలంటే డ్యూ అండ్ కంపెనీ ఎన్ఫోర్స్ చేయొచ్చు, బట్ డన్లాప్ వాడు ఎన్ఫోర్స్ చేయడానికి వీల్లేదు.
సో వీళ్ళిద్దరి మధ్యన కాంట్రాక్ట్ లేదు కాబట్టి డాక్ట్రిన్ ఆఫ్ ప్రైవేటీ ఆఫ్ కాంట్రాక్ట్ కింద Dunlop cannot file a suit against Selfridge Company since he is a stranger between you and company and Selfridge Company. వీళ్ళిద్దరి మధ్యన డున్లాప్ వాడు ఎవరు అంటే స్ట్రేంజర్ కెనాట్ ఫైల్ ఏ సూట్ టు ఎన్ఫోర్స్ ద అగ్రిమెంట్ ఎన్ఫోర్స్ చేయడానికి స్ట్రేంజర్ సూట్ ఫైల్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇది జనరల్ రూల్. సో జనరల్ రూల్ అర్థమైంటుంది. స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ ఫైల్ ఏ సూట్. స్ట్రేంజరు సూట్ ఫైల్ చేసి కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేయలేడు. హీ కెనాట్ ఫైల్ ఏ సూట్ అండ్ ఎన్ఫోర్స్ ద సేమ్. కానీ ఇప్పుడు మనం చూడబోయేవన్నీ కూడా జనరల్ రూల్ అదైతే, ఇప్పుడు మనం చూసేవన్నీ ఎక్సెప్షన్స్ అన్నమాట. సో ఎక్సెప్షన్స్ అంటే ఈవెన్ దో ద పర్సన్ వాస్ ఏ స్ట్రేంజర్ హీ కెన్ ఎన్ఫోర్స్ ద కాంట్రాక్ట్. అందులో ఫస్ట్ది ట్రస్ట్ ఆర్ చార్జ్. వేర్ ఏ బెనిఫిట్ ఈస్ గివెన్ టు ఏ పర్సన్ బై క్రియేటింగ్ ఏ ట్రస్ట్ ఆర్ చార్జ్ ఇన్ సమ్ ప్రాపర్టీ. ఒక బెనిఫిట్ క్రియేట్ చేసాం ఒక ప్రాపర్టీ మీద ఒక పర్సన్కి ఫేవర్గా. సచ్ బెనిఫిషియరీ ఆ పర్సన్ మే ఎన్ఫోర్స్ ద కాంట్రాక్ట్ ఈవెన్ దో హీ ఈస్ నాట్ ఏ పార్టీ టు ఇట్. అతను పార్టీ కాకపోయినా ఎన్ఫోర్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేటువంటి పర్సన్ బికి ఒక ఇన్సూర్డ్ పార్సల్ పంపించారు. సో ఎవరిని అప్రోచ్ అయ్యాడు? పోస్ట్ ఆఫీస్ వెళ్ళాడు. పోస్ట్ ఆఫీస్తో ఒక రిజిస్టర్డ్ పార్సల్ బుక్ చేశాడు. బీకి పంపించమని చెప్పి ఆ పార్సల్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? పోస్ట్ ఆఫీస్ వాడికి. ఇక్కడ అగ్రిమెంట్ ఎవరెవరికి జరిగింది? ఏకి పోస్ట్ ఆఫీస్కి మధ్యన అగ్రిమెంట్ ఉంది. ఇది ఈ పార్సల్ ట్రాన్సిట్లో మిస్ అయిపోయింది. ఇప్పుడు బి పోస్ట్ ఆఫీస్ వాడి మీద సూట్ ఫైల్ చేయొచ్చా అంటే చేయొచ్చు. యాక్చువల్గా కాంట్రాక్ట్ ఎంటర్ అయిందేమో వీళ్ళిద్దరు. బి ఎలా ఎన్ఫోర్స్ చేస్తాడు అంటే సిన్స్ హీ ఈజ్ ద బెనిఫిషియరీ ఆఫ్ ద పార్సల్. ఆ పార్సల్ అందుకోవాల్సింది దాని మీద రైట్ ఎవరికి ఉంది అంటే బీకి ఉంది. కాబట్టి ఇతను ఏం చేయొచ్చు? ఈ కెన్ ఎన్ఫోర్స్ ద సేమ్. ఇతని మీద సూట్ ఫైల్ చేసి రికవర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక ల్యాండ్ మార్క్ కేసు కూడా కనిపిస్తుంది, ఖ్వాజా మహమ్మద్ ఖాన్ వర్సెస్ హుస్సేనీ బేగం. ఈ కేసులో ఏమైంది అంటే, సో దెర్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ bride and bridegroom, bridegroom's father, bride's father. బ్రైడ్గ్రూమ్స్ ఫాదర్ అబ్బాయి వాళ్ళ నాన్న అమ్మాయి వాళ్ళ నాన్నకి ప్రామిస్ చేశారు. సో మీ అమ్మాయికి ఎవ్రీ మంత్ 500 రూపీస్ ఎక్స్పెన్సెస్ కోసం నేను పే చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాను. అగ్రిమెంట్ ఎంటర్ అయింది ఎవరెవరు? బ్రైడ్స్ ఫాదర్, బ్రైడ్గ్రూమ్స్ ఫాదర్. కానీ ఇతను అమౌంట్ ఈ అమ్మాయికి పే చేయలేదు. కొన్ని రోజులు పే చేశాడు, తర్వాత పే చేయలేదు. సో ఈ అమ్మాయి ఏం చేసింది? వాళ్ళ ఫాదర్ ఇన్ లా మీద సూట్ ఫైల్ చేసింది. యాక్చువల్గా కాంట్రాక్ట్ ఎంటర్ అయిందేమో బ్రైడ్స్ ఫాదరు, బ్రైడ్గ్రూమ్స్ ఫాదర్. కానీ ఎన్ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తుంది ఎవరు? అమ్మాయి, బ్రైడ్. అంటే డాటర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా మీద సూట్ ఫైల్ చేస్తాం. సో కోర్టు ఏం చెప్పింది? ఈవెన్ దో షీ ఈస్ నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్. తను కాంట్రాక్ట్లో పార్టీ కాకపోయినా తను ఎన్ఫోర్స్ చేయొచ్చు. షీ కెన్ ఫైల్ ఏ సూట్ అగైనెస్ట్ ఫాదర్ ఇన్ లా అండ్ షీ కెన్ రికవర్ ద అమౌంట్ని రికవర్ చేసుకోవచ్చు అని కోర్టు డెసిషన్ ఇచ్చింది. ద సెకండ్ వన్ ఈజ్ మ్యారేజ్ సెటిల్మెంట్, పార్టీషన్ ఆర్ అదర్ ఫ్యామిలీ అరేంజ్మెంట్స్. ఇన్ కేస్ ఏదైనా మ్యారేజ్ సెటిల్మెంట్, మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్ మ్యారేజ్ సెటిల్మెంట్ కింద అనుకోవచ్చు. పార్టీషన్ అంటే హిందూ జాయింట్ ఫ్యామిలీలో పార్టీషన్ చేసుకుంటాం ప్రాపర్టీస్, లేదా ఫ్యామిలీ అరేంజ్మెంట్స్ ఉంటాయి ప్రాపర్టీస్ పంచుకోవడం. వాటికి సంబంధించి ఏవైనా అగ్రిమెంట్స్ ఉన్నా అక్కడ కూడా స్ట్రేంజర్ అంటే పార్టీ కాకపోయినా ఎన్ఫోర్స్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షుప్పు అమ్మాల్ వర్సెస్ సుబ్రహ్మణ్యం, ఈ కేసులో ఒక హిందూ జాయింట్ ఫ్యామిలీ పార్టీషన్ చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారంటే బ్రదర్ 1, బ్రదర్ 2.
they have partitioned the Hindu joint family ప్రాపర్టీస్ పంచుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద పార్టీషన్ అగ్రిమెంట్ దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ we both are agreeing to pay the maintenance to our mother. మేమిద్దరం కలిసి మా మదర్కి మెయింటెనెన్స్ పే చేస్తాము అని చెప్పి ఆ పార్టీషన్ డీడ్లో రాశారు, అగ్రిమెంట్లో సైన్ చేశారు. కానీ వాళ్ళ మదర్కి మెయింటెనెన్స్ పే చేయట్లేదు. సో తను వీళ్ళ మీద సూట్ ఫైల్ చేయొచ్చు. ఈవెన్ దో షీ ఈస్ నాట్ ఏ పార్టీ టు దిస్ అగ్రిమెంట్. అగ్రిమెంట్లో ఉన్నది ఎవరు? బ్రదర్ 1, బ్రదర్ 2. అగ్రిమెంట్లో ఉన్నది వీళ్ళిద్దరైనా షీ కెన్ ఎన్ఫోర్స్ సిన్స్ షీ ఈజ్ ద బెనిఫిషియరీ. తన బెనిఫిషియరీ కాబట్టి అడగచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఇద్దరు బ్రదర్స్ ప్రాపర్టీస్ పంచుకుంటారు అండ్ దే హ్యావ్ ప్రామిస్డ్ విల్ ఈక్వల్లీ ఇన్వెస్ట్ ఫర్ ది ఎక్స్పెన్సెస్ టు దిర్ సిస్టర్స్ మ్యారేజ్. సిస్టర్స్ మ్యారేజ్కి సంబంధించి ఇద్దరు కూడా ఈక్వల్గా అమౌంట్ పే చేస్తాము అని చెప్పి ప్రామిస్ చేస్తారు. కానీ ప్రామిస్ చేశారు కానీ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు సిస్టర్ ఇక్కడ ఎన్ఫోర్స్ చేయొచ్చా? ఎస్, షీ కెన్ ఎన్ఫోర్స్ ద అగ్రిమెంట్ ఈవెన్ దో ద అగ్రిమెంట్ వాస్ బిట్వీన్ బ్రదర్ 1 అండ్ బ్రదర్ 2. నెక్స్ట్ ఎక్సెప్షన్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ పేమెంట్. అక్నాలెడ్జ్మెంట్ యాక్సెప్టింగ్ ద లయబిలిటీ బై పేమెంట్ చేయడం ద్వారా లయబిలిటీని యాక్సెప్ట్ చేయడం. ఎలా? ప్రీవియస్గా మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఏ బి తను 20 lakhs బాకీ ఉన్నాడు. ఇతను డెటారు, ఇతను క్రెడిటారు. ఏ sold his house to C and requested C to pay the sale proceeds to B. 20 lakhsకి తన హౌస్ని అమ్మి ఆ అమౌంట్ని ఎవరికి ఇమ్మని చెప్పాడు? బీకి ఇమ్మని చెప్పాడు. సి బీకి ఇవ్వకపోతే బి అడగడానికి వీల్లేదు. ఈ ఆస్పెక్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందే చూసాం. కానీ ఇదే ఎగ్జాంపుల్లో ఇఫ్ సి పేస్ ఈవెన్ 1 lakh అవుట్ ఆఫ్ 20 lakhs, 20 lakhsలో జస్ట్ ఒక 1 lakh ఇచ్చినా ఎవరికి? బీకి. దేనికోసం ఇచ్చాడు? ఏ చెప్పాడు 20 lakhs ఇమ్మని. అవుట్ ఆఫ్ దిస్ 20 lakhs ఇఫ్ సి paid 1 lakh rupees to B, that means he was accepting the liability of A that he will pay the remaining 19 lakhs. ఒకసారి 1 lakh పే చేశాడు అంటే ఇంకా రిమైనింగ్ 19 lakhs పే చేస్తాననే అర్థం. 1 lakh ఇచ్చిన తర్వాత సి పే చేయలేదనుకోండి, నౌ బి కెన్ ఫైల్ ఏ సూట్ అగైనెస్ట్ సి ఈవెన్ దో బి ఇస్ నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ సి. కాంట్రాక్ట్ ఎంటర్ అయింది వీళ్ళిద్దరైనా బి ఈ కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు. ఎప్పుడు? ఇఫ్ సి యాక్సెప్ట్స్ ద లయబిలిటీ అండ్ పే సంథింగ్, ఎంతో కొంత పే చేశాడు అంటే హీ వాస్ యాక్సెప్టింగ్ ద లయబిలిటీ. అండ్ నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్. సో అసైన్మెంట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక కాంట్రాక్ట్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ని ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే అసైన్మెంట్ అంటాం. సో ప్రతి కాంట్రాక్ట్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అసైనార్, అసైనీ అని ఉంటాం. అసైనార్ ఈజ్ ఎ పర్సన్ హూ వాస్ ట్రాన్స్ఫరింగ్ ద బెనిఫిట్ టు అనదర్ పర్సన్. ఎవరైతే బెనిఫిట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ పర్సన్ని అసైనార్ అని, ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ పర్సన్ని అసైనీ అని అంటాం. ఇక్కడ అసైనార్ అసైనీకి ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అంటే బెనిఫిట్. ఏ బెనిఫిట్? ఏదైనా ఒక కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్సను ఆల్రెడీ బీకి ఒక 10,000 పే చేశాడు. ఇన్ రిటర్న్ బీ ప్రామిస్ టు సప్లై సమ్ గూడ్స్. ఇతను గూడ్స్ సప్లై చేస్తానని చెప్పి ఏకి ప్రామిస్ చేశాడు. బి ఏదైతే గూడ్స్ సప్లై చేస్తానన్నాడో ఆ గూడ్స్ మొత్తాన్ని ఎవరిని తీసుకోమని చెప్పాడు? అసైనీని తీసుకోమన్నాడు. సో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్కి ఎవరిని బెనిఫిషియరీగా మార్చేశాడు? అసైనీ. ఇన్ కేస్ బి కనుక గూడ్స్ ఇవ్వకపోతే అసైనీ కెన్ ఫైల్ ఏ సూట్ అగైనెస్ట్ బి ఈవెన్ దో అసైనీ ఈజ్ నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ బి. వీళ్ళిద్దరి మధ్యన ఇతను పార్టీ కాకపోయినా ఇతను ఎన్ఫోర్స్ చేయొచ్చు. అండ్ కాంట్రాక్ట్స్ త్రూ అన్ ఏజెంట్. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం లా ఆఫ్ ఏజెన్సీ గురించి. సో లా ఆఫ్ ఏజెన్సీ అంటే రిలేషన్షిప్ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్
ఏజెంట్. జనరల్గా ఏజెంట్ని ఎందుకు అపాయింట్ చేసుకుంటాడు ప్రిన్సిపల్ అంటే తన అన్ని వర్క్స్ తను పర్సనల్గా చేసుకోలేడు కాబట్టి ప్రిన్సిపల్ ఎవరిని అపాయింట్ చేసుకుంటాడు, ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటాడు. ఏజెంట్ విల్ రిప్రజెంట్ ద ప్రిన్సిపల్ వైల్ హీ వాస్ ఎంటరింగ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్తో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తాడు అంటే ప్రిన్సిపల్ని రిప్రజెంట్ చేస్తాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ని రిప్రజెంట్ చేస్తున్నాడు, కాంట్రాక్ట్ ఎంటర్ అయింది ఎవరెవరు, ఏజెంట్, థర్డ్ పర్సన్. ఇన్ కేస్ థర్డ్ పర్సన్ కాంట్రాక్ట్ని బ్రేక్ చేశాడు అంటే ప్రామిస్ని వైలేట్ చేశాడు, ఎవరు ఎన్ఫోర్స్ చేయొచ్చు, ఆబ్వియస్లీ ఏజెంట్, ఎందుకంటే సిన్స్ హీ ఈజ్ ద పార్టీ. బట్ ఎవరి కోసం కాంట్రాక్ట్ ఎంటర్ అయింది, ప్రిన్సిపల్ కోసం. ప్రిన్సిపల్ కెన్ ఫైల్ ఏ సూట్ అగైనెస్ట్ థర్డ్ పర్సన్, తను చేసిన ప్రామిస్ని ఎన్ఫోర్స్ చేయమని చెప్పి థర్డ్ పర్సన్ మీద కూడా సూట్ ఫైల్ చేయొచ్చు. సో ఈవెన్ దో ద కాంట్రాక్ట్ వాస్ ఎంటర్డ్ బై ది ఏజెంట్, దిస్ కాంట్రాక్ట్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై ది ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ కెన్ ఎన్ఫోర్స్ ద సేమ్, ప్రిన్సిపల్ దాన్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు ఈవెన్ దో ప్రిన్సిపల్ ఈస్ నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్. అండ్ ద లాస్ట్ పాయింట్, కోవెనెంట్స్ రన్నింగ్ విత్ ల్యాండ్. కోవెనెంట్స్ రన్నింగ్ విత్ ల్యాండ్. కోవెనెంట్స్ అంటే స్పెషల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ రిలేటింగ్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ. సో ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఏవైనా స్పెషల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే వాటిని మనం ఏమంటాము అంటే కోవెనెంట్స్ అని అంటాం. ఈ కోవెనెంట్స్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కోవెనెంట్స్ మీన్స్ స్పెషల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రిలేటింగ్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ. ఏ దగ్గర ఒక 2 ప్లాట్స్ ఉన్నాయి, ఈ 2 ప్లాట్స్లో ఎక్స్ అండ్ వై, ఈ ప్లాట్ని వై ప్లాట్ని ఎవరికి అమ్మాడు అంటే బీకి అమ్మాడు. అమ్మేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏంటా కండిషన్ అంటే ఈ ల్యాండ్లో G+T+2 అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్, G+2 మించి కన్స్ట్రక్షన్ చేయకూడదు అన్న కండిషన్ పెట్టాడు. సో యూ కెన్ కన్స్ట్రక్ట్ అప్ టు G+2. సో దానికి బి ఒప్పుకున్నాడు, ల్యాండ్ని పర్చేస్ చేశాడు. ఇప్పుడు బి G+2 కాకుండా అంతకన్నా ఎక్కువ కట్టాలని ట్రై చేస్తే ఏ ఆపచ్చు, ఆ సంగతి నార్మల్గా అందరికీ తెలుసు. కానీ ఈ ల్యాండ్ని బి సికి ఇచ్చాడు, సి డికి ఇచ్చాడు, డి ఈకి ఇచ్చాడు. ఇప్పుడు ల్యాండ్ ఎవరి దగ్గర ఉందంటే ఈ దగ్గర ఉంది. ఈ ఇప్పుడు ఈ ల్యాండ్లో G+4 కట్టడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈని రిస్ట్రిక్ట్ చేయొచ్చా, ఈ మీద సూట్ ఫైల్ చేయొచ్చా, చేయొచ్చు. సో ఎందుకు చేయొచ్చు అంటే ఇక్కడ ఈ కోవెనెంట్స్ అంటే స్పెషల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది రన్నింగ్ విత్ ల్యాండ్ ఉన్నంతకాలం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎన్ని హ్యాండ్స్ మారినా. ఇక్కడ ఈ పర్సన్కి నాకు తెలియదు ఆ కండిషన్ అనేది ప్రూవ్ చేసుకోవడం కష్టం, డాక్యుమెంట్ చూడకుండా ఎవరు తీసుకోరు. కాబట్టి ఈ కండిషన్ని ఖచ్చితంగా ఈ ఫాలో అవ్వాల్సిందే, ఈ ఇంకెవరికైనా ఇచ్చినా సరే ఆ కండిషన్ని ఫాలో అవ్వాల్సిందే. కాంట్రాక్ట్ ఎంటర్ అయిందేమో ఏ అండ్ బి, కానీ ఏ ఈ అగ్రిమెంట్ని ఎవరికి అగైనెస్ట్గా ఎన్ఫోర్స్ చేస్తున్నాడు, ఈకి అగైనెస్ట్గా ఎన్ఫోర్స్ చేస్తున్నాడు. ఈ ఒక రకంగా స్ట్రేంజరే, కానీ ఏ కెన్ ఎన్ఫోర్స్ ద సేమ్. ఎందుకంటే ఈ కోవెనెంట్స్ అనేది రన్నింగ్ విత్ ల్యాండ్ ఉన్నంతకాలం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ ఫ్రెండ్స్.